సిస్టర్స్. హలో, నా మాట వినపడుతుందా అండి? ఎస్ ఓకే. ఇప్పుడు ఈ మీటింగ్ ఏంటంటే ఇట్ ఇస్ ఓన్లీ కన్సిస్టింగ్ ఆఫ్ 40 minutes. కాబట్టి మనం టైం వేస్ట్ చేసుకోకుండా ప్రొసీడ్ అవుదాము. మీరంతా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళే కదా. ఈ థర్డ్ పేపర్లో ట్రాన్స్లేషన్ ఒక ఇంపార్టెంట్ 25 marks ఇచ్చాడు షెడ్యూల్లో, నోటిఫికేషన్లో. సరే, అది ఒక్కో చోట 70 ఇచ్చాడు తెలంగాణలో. సో ఎనీవే 25-30 marks ఉన్నది కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. చాలామంది ఇప్పుడు ఏంటంటే మనకి ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఒకవేళ ఈవెన్ తెలుగు మీడియం చదివినా కూడా తెలుగులో వర్డ్స్ కొన్ని దొరక్కపోవటం ఇవన్నీ ఉన్నాయి, ఈ సమస్యలు ఉండటం వల్ల. అయితే ట్రాన్స్లేషన్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఏమీ పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ కాకుండా చదవకోకుండా వెళ్ళినప్పటికీ కూడా కరెక్ట్గా తెలుగు ఇంగ్లీషు లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంటే మంచి మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్ కాబట్టి ట్రాన్స్లేషన్ని మనం తక్కువ చేయొద్దు. దాని మీద ఐడియా కంపల్సరీగా ఉండటం మంచిది ఒకటి. రెండోది ఏంటంటే ట్రాన్స్లేషన్ కోసం ఏదైనా కొన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అయితే అవి జనరల్ ఎస్సేస్కి ఉపయోగపడుతున్నాయి. జనరల్ ఎస్సేస్ కోసం ఏదైనా ప్రిపేర్ అయితే అదే ట్రాన్స్లేషన్ కూడా కొంత. ఇప్పుడు మీరు చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ట్రాన్స్లేషన్స్కి ఇచ్చినవి కానీ జనరల్ ఎస్సేస్ కానీ చూస్తే అవి రిలేటెడ్గానే ఉన్నాయి. సోషల్ జస్టిస్, లీగల్ సిస్టమ్, ఇవన్నీ ఏంటి ట్రాన్స్లేషన్కి ఇచ్చారు. కానీ అవే జనరల్ ఎస్సేస్ కూడా రావడానికి అవకాశం ఉన్న స్కోప్. కాబట్టి ఒకదానికి ప్రిపేర్ అయితే అది రెండింటికి ఉపయోగపడే అవకాశం కూడా ఉన్నది. ఇది ఒక అడ్వాంటేజ్. కాబట్టి కొద్దిగా ఈజీగా మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అందుకని దీన్ని తక్కువ చేయకుండా, తెలంగాణలో అయితే ఏదో క్వాలిఫైయింగ్ మార్క్స్కి ఇచ్చారు, ఇక్కడ మాత్రం కంపల్సరీగా అగ్రిగేట్ మార్క్స్ ఏం తెచ్చుకోవాలి, ఇట్లా అన్నీ ఇచ్చారు. కాబట్టి దీన్ని కాన్సన్ట్రేషన్ చేయండి. మార్క్స్ తెచ్చుకోవడానికి, గెయిన్ అవ్వడానికి మంచి అవకాశం. దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. ఇంకా సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలి. ఇప్పుడు మనకి ఇచ్చింది ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్. కాబట్టి ఈ రెండులో ఒకదాని నుంచి ఒక్కోదానికి ట్రాన్స్లేషన్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే 2 లాంగ్వేజెస్ మీద గ్రిప్ ఉండాలి. ట్రాన్స్లేషన్ బాగా చేయాలంటే 2 లాంగ్వేజెస్ మీద గ్రిప్ ఉండాలి. ఏ విధంగా ఈ 2 లాంగ్వేజెస్ మీద గ్రిప్ ఉంటుంది? అందులో ట్రాన్స్లేషన్కి సంబంధించి లాంగ్వేజ్ అంటే ఏ గ్రిప్ ఉండాలి అంటే ఫస్ట్ మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే వొకాబులరీ. రెండిట్లోనూ మనకి వొకాబులరీ మీద గ్రిప్ ఉంటే ఈజీగా ట్రాన్స్లేట్ చేయడానికి, అసలు సబ్జెక్ట్ అర్థం కావడానికి, క్వశ్చన్ సెంటెన్స్ అర్థం కావడానికి ఉపయోగంగా ఉంటుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు పర్వాలేదు, కొంచెం బాగా కట్టి ఈ తెలుగులో ప్రింట్ తీసాం కదా, ఈమెయిల్లో తీసి. సో ఒకటి వొకాబులరీ మీద గ్రిప్ ఉండాలి. వొకాబులరీ మీద గ్రిప్ ఎలా వస్తుంది, ఎట్లా వస్తుంది? బాగా చదివితే, బాగా వింటే వస్తుంది. ఒకటి రీడింగు, రెండవది లిజనింగ్. సో ఏం చదవాలి అంటే ఇది షార్ట్ టర్మ్ గోల్ కాదు, ఇది లాంగ్ టర్మ్. అంటే ఎప్పటి నుంచో మనం ఈ పని చేస్తూ ఉంటే ఇంగ్లీషు అంటే మనం సబ్జెక్ట్ చదువుతాం, వేరే యాక్ట్ చదువుతాం, లేకపోతే మెటీరియల్ చదువుతాం. కానీ దీంతోపాటు మనం లీగల్ ఆర్టికల్స్, దాని లెజిస్లేటివ్ హిస్టరీ, ఒక యాక్ట్ వచ్చిందంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ లెజిస్లేటివ్ హిస్టరీ, కొన్ని సోషల్ యాక్ట్స్ ఉంటాయి, వాటి ఆబ్జెక్ట్స్, ఇవి బాగా చదువుతుంటే మనకి లా అంటే ఏంటి, లా అంటే సోషల్ రిలేటెడే కాబట్టి ఆ వర్డ్స్ అన్నీ మనకి వొకాబులరీ అనేది బాగా వస్తుంది. మరి తెలుగు వొకాబులరీ ఎలా వస్తుంది? తెలుగు వొకాబులరీ ఎలా వస్తుందంటే తెలుగుకు సంబంధించిన లా బుక్స్ కొన్ని చూడాలి. ఫస్ట్ పాయింట్ అంటే ఆల్రెడీ చాలా వరకు మనకి
యాక్ట్స్, బేర్ యాక్ట్స్ కానివ్వండి, ఇవి కానీ తెలుగుకి వచ్చినాయి. అటువంటిప్పుడు ఈ తెలుగు పుస్తకాలు కొన్ని అంటే టర్మ్స్, సబ్జెక్ట్ మొత్తం అర్థం కాకపోయినా టర్మ్స్ అర్థం చేసుకోవడానికి ఆ తెలుగు పుస్తకాలు కనుక చదివితే మనకి ఇప్పుడు ఏదైనా ఒక యాక్ట్ తీసుకోండి, ఆ యాక్ట్ మీకున్న సివిల్ లాస్లో, క్రిమినల్ లాస్లో ఒక యాక్ట్ తీసుకోండి, దాని తెలుగు పదం, తెలుగు హెడ్డింగ్ మనం చెప్పగలగాలి. ఏం చెప్తారు చెప్పండి? ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్, దానికి ఏమి తెలుగు ప్రత్యేకించి ఉండదు. అలాగే స్టాంప్ యాక్ట్ ఉంది, దానికి ఏమి ఉండదు. అదే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ఉందనుకోండి, భూ ఆక్రమణ, ఎంక్రోచ్మెంట్ అంటే ఆక్రమణ, కాబట్టి ఆక్రమణ. సో భూమి ఆక్రమణ చట్టం. లేకుంటే సక్సెషన్, హిందూ సక్సెషన్ యాక్ట్. హిందూ సక్సెషన్ యాక్ట్ తెలుగేంటి? హిందూ వారసత్వ చట్టం. సో ఈ విధంగా ఫస్ట్ బేసిక్స్. ఇప్పుడు మీరు ఏదైనా తెలుగులో రాసిన లా బుక్స్ తీసుకుంటే ఈ టెర్మినాలజీ, ఫస్ట్ బేర్ యాక్ట్లో వాటి టెర్మినాలజీ. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఉంది ఇంగ్లీష్లో, సిఆర్పిసిలో, దాన్ని ఏమంటారు? ఇన్వెస్టిగేషన్. దాని తెలుగులో ఏంటి? పరిశోధన. వెరీ గుడ్. అట్లా మీరు చాలా టర్మ్స్, ఎఫ్ఐఆర్ కానివ్వండి, ఎఫ్ఐఆర్ని ఏమంటారు? ప్రాథమిక సమాచార నివేదిక. ఇట్లా యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్కి మళ్ళీ ఏం లేదు. సో ఈ బుక్స్, లా బుక్స్ చదివితే మీకు అంటే నా గురించి అని కాదు కానీ మీరు చూస్తే పోలీసులు ప్రజలను ఒక బుక్ ఉంది, దాంట్లో సిఆర్పిసిలో లీగల్ టర్మ్స్ అన్నీ వస్తాయి, నేను రాసింది. అట్లాగే అరచేతిలో న్యాయం అనే బుక్ ఉంది, అవి చాలా యాక్ట్స్ని కవర్ చేస్తుంది. సివిల్కి సంబంధించిన అనేక యాక్ట్స్ని కవర్ చేస్తూ అందులో ఉంటాయి. అట్లాగే అమలు కాని చట్టాలు, అలవి కాని కష్టాలు అని ఒక బుక్ ఉంది, దాంట్లో ఈ సోషల్కి సంబంధించిన ఇప్పుడు ప్రాథమిక హక్కులు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. దాని తెలుగేంటి? ఆదేశిక సూత్రాలు. ఇట్లా బేసిక్స్, ఈ చట్టాలు, ఈ సోషల్ జస్టిస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ వస్తాయి. కాబట్టి ఇలాంటి తెలుగు లా బుక్స్ చదవటం ఒకటి, న్యూస్ పేపర్స్ చదవటం ఒకటి, ఇట్లా చదివితే మనకి వొకాబులరీని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ట్రాన్స్లేషన్ చేయాలి అంటే మనకి కాంటెక్స్ట్ అర్థం కావాలి. కాబట్టి వొకాబులరీని గ్రిప్ తెచ్చుకోవటం ఒకటి. రెండవది, దీంట్లోనే ఇంగ్లీష్కి వచ్చేసరికి ఫ్రేజల్ వెర్బ్స్ ఉంటాయి. ఆ ఫ్రేజల్ వెర్బ్స్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనకి సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టులు ఇవి తెలుస్తుంది, కానీ కొన్ని ఫ్రేజల్ వెర్బ్స్ ఉంటాయి. అందులో పర్టికులర్గా మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, లేకపోతే మన లీగల్ లాంగ్వేజ్లో ఈ ఫ్రేజల్ వెర్బ్స్ ఎక్కువగానే ఉపయోగిస్తారు. ఫ్రేజల్ వెర్బ్ అంటే ఏంటి అర్థం? అసలు ఫ్రేజ్ అంటే తెలిస్తే ఫ్రేజల్ వెర్బ్ చెప్పచ్చు. ఫ్రేజ్ అంటే ఏంటి? ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, అంటే ఒక వర్డ్ కాకుండా 2-3 వర్డ్స్ని కలిపితే వచ్చేది ఫ్రేజల్ వెర్బ్స్. సో దట్ ఈజ్ ఫ్రేజల్ వెర్బ్. ఈ ఫ్రేజ్. నెక్స్ట్ వెర్బ్ అంటే, ఫ్రేజల్ వెర్బ్ అంటే ఈ ఫ్రేజ్కి ఇంకా అడిషనల్గా మన యాడ్ వర్బ్ కానీ, ప్రపోజిషన్ కానీ, లేదా యాడ్ వర్బ్ కమ్ ప్రపోజిషన్ కానీ, ఇవి రెండు కలిపితే ఫ్రేజల్ వెర్బ్స్ అంటారు. అంటే సపోజ్ గో అప్ అన్నారు, లేదా టేక్ ఆఫ్ అన్నారు. టేక్ ఆఫ్ అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందంటారు కదా, అట్లా రకరకాలు. అంటే ప్రపోజిషన్ కలిపితే ఒకటి. ఇప్పుడు ఉదాహరణకి యాడ్ వర్బ్ కలిపినాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అన్నారు అనుకోండి. సెట్టింగ్. సెట్టింగ్ అంటే ఏంటి?
సెట్ చేయటం ఉంటుంది కదా, మనం ఏర్పాటు చేయటం, అది సెట్ ఇన్, టేక్ ఆఫ్, గో ఆఫ్, ఇట్లా డిస్టర్బెన్స్ సార్. ఓకే. ఓకే, సో ఈ ఫ్రేజల్ వెర్బ్స్ని అట్లా మనం అది యాడ్వర్డ్ కలిపితే దాని మీనింగ్ అది. అదే మీరు ప్రపోజిషన్ అనుకోండి, ఇప్పుడు సపోజ్ మీరు రిట్ వేశారు, లేదంటే కింద కోర్టులో ఇది వేశారు, ప్రేయర్డ్ ఫర్ అంటారు. అంటే మీరేం అడిగారు, మీ ప్రేయర్ ఏంటి? ఇంటరిమ్ డైరెక్షన్ యాజ్ ప్రేయర్డ్ ఫర్. హైకోర్టులో మీకు ఆర్డర్ చూస్తే తెలుస్తుంది, ఇంటరిమ్ డైరెక్షన్ యాజ్ ప్రేయర్డ్ ఫర్ అంటారు. అంటే మీరు మధ్యంతర ఉత్తర్వులు కోరినట్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయటం. సో ప్రేయర్డ్ ఫర్, ఫర్ అనేది ప్రపోజిషన్, వెర్బ్, ప్రేయర్డ్ వెర్బ్, ప్రే వెర్బ్. సో వెర్బ్ ప్లస్ ఒక ప్రపోజిషన్, ఇది ఒక రకమైనటువంటి ఫ్రేజల్ వెర్బ్. అట్లా ఫెల్ ఇంటూ, ఆస్క్డ్ ఫర్. సో ఇవి కాకుండా రెండు కలిపినవి ఉంటాయి, కమ్ అప్ విత్, ఫేస్ అప్ టు, కమ్స్ డౌన్ టు. ఇట్లా ఈ ఫ్రేజల్ వెర్బ్స్ కూడా మనం తెలుసుకుని ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, సోషల్ జస్టిస్ సంబంధించిన ఒక పేరా ఇచ్చాను. దాంట్లో వార్డ్ ఆఫ్ అనే వర్డ్ ఉంటుంది. వార్డ్ ఆఫ్ అంటే ఏంటి అంటే తెలుసుకోవాలి. సో ఇట్లా ఈ ఫ్రేజల్ వెర్బ్స్ తెలియందే మనకి ఇంగ్లీషు అర్థం కాదు. ఇంగ్లీష్ అర్థం కాదు మనం దాని తెలుగులో చేయలేదు. కాబట్టి ఫ్రేజల్ వెర్బ్స్ తెలుసుకోవడం. నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. అంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటాయి ఇంగ్లీష్లో. తెలుగులో నుడికారాలు, జాతీయాలు అంటే ఒక రకమైనటువంటి ప్రోవెర్బ్స్. కరెక్ట్గా ప్రోవెర్బ్ కాదు, ఒక రకమైనటువంటి ప్రోవెర్బ్. ఉదాహరణకి అసలు ఇడియం అంటే ఏంటి? కోర్స్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మనం చెప్పుకున్నాం. ఇడియం అంటే అర్థం ఏంటి? లిటరల్ మీనింగ్ చెప్పాలంటే ఇడియం అంటే దాన్ని విడివిడిగా చూస్తే మనకు అర్థం కాదు, కలిపి చదివితే కానీ అర్థమైతే దాన్ని ఇడియం అంటే. ఇప్పుడు మా అదేంటి యాక్షన్ స్పీక్స్ అనేది 1000 words అండి. యాక్షన్ స్పీక్స్ 1000 words, లేదా యాక్షన్ స్పీక్స్ మోర్ దాన్ 1000 words. అంటే ఏంటి? పని మాట్లాడేదానికంటే పని చేయటం మంచిది అని. ఇట్లా అనేక రకమైనటువంటి ఇడియమ్స్ని మనం యూజ్ చేస్తాం. ఆ ఇడియమ్స్ని కూడా మనం ఇప్పుడు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ అంట. యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ అంటే ఏంటి? మన తెలుగులో చెప్పాలంటే పుండు మీద కారం చల్లినట్టు. అంటే ఇంజురీ ఏ జరిగిందంటే మళ్ళీ దానికి అవమానాన్ని కూడా యాడ్ చేయటం. ఇట్లా కొన్ని ఇడియమ్స్, వీటిని మనం తెలుసుకోవాలి. అటు మీనింగ్ తెలియదే మనం కరెక్ట్గా చెప్పలేం. అట్లాగే బర్డ్స్ ఐ వ్యూ అని. ఏంటి బర్డ్స్ ఐ వ్యూ అంటే? పక్షి అంటే మంచిగా పరిశీలించాలి, అబ్జర్వేషన్ బాగా తరో అబ్జర్వేషన్ ఉండాలి. బర్డ్స్ ఐస్ వ్యూ అంటే ఎందుకు బర్డ్స్ ఐ వ్యూ అనేది వచ్చింది, బర్డ్ ఐస్ వ్యూ అనేది వచ్చింది? ఆకాశంలోంచి కూడా పక్షి కింద భూమి మీద తనకు కావాల్సినటువంటి ఆహారం ఏముందో పరిశీలించగలుగుతుంది. అంటే బాగా సునిశ్చితమైనటువంటి దృష్టి ఉంటుంది. అందుకని అట్లా ఇలాంటి ఈ ఫ్రేజెస్ మనకి తెలిస్తే కానీ మనం ఖచ్చితంగా మంచి ట్రాన్స్లేషన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఫ్రేజల్ వెర్బ్స్ని, ఇడియమ్స్, ఫ్రేజెస్ని, వీటిని తెలుసుకోవాలి. అట్లాగే మనకి ఇంగ్లీష్కి తెలుగుకి వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ సెంటెన్స్ ఒకే రకంగా ఉండదు. అంటే ఇంగ్లీష్లో మీరు ఒక సెంటెన్స్ తీసుకున్నారనుకోండి, యాజ్ ఇట్ ఈజ్గా పదాల క్రమం తెలుగులో అలా రాదు. ఒక సెంటెన్స్ మొత్తాన్ని ఇంగ్లీష్లో చదువుకుని దాని సారాంశాన్ని మనం బిగిన్ చేయాలి. అది ఆర్డర్ ఆఫ్ వర్డ్స్, ఆర్డర్ ఆఫ్ సెంటెన్స్ ఒకే రకంగా ఉండదు. మనం ఎగ్జాంపుల్ చూసినప్పుడు అర్థం. కాబట్టి ఖచ్చితంగా అలాగే ఉండాలని ట్రై చేయకూడదు మనం. అంటే ఏ వర్డ్ కావర్డ్ మీరు ట్రాన్స్లేట్ చేస్తూ పోతే అది రాదు. కాబట్టి అట్లా మనం అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సబ్జెక్ట్ని కానీ సెంటెన్స్ని కానీ అండర్స్టాండ్ చేసుకోవడం. అంటే
ఇప్పుడు సపోజ్ మీకు ఒక పారా ఇచ్చారు మోడల్ కింద, దాని ట్రాన్స్లేషన్ డిస్కస్ చేద్దామని అనుకున్నాం. అది దేనికి సంబంధించిన టాపిక్ అనేది తెలుసుకోవాలి. ఒకటి, అది మొత్తం సోషల్ జస్టిస్, సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి అంశం. రెండో టాపిక్ ఇచ్చాం, అది దేనికి, మానవ హక్కులకి సంబంధించిన విషయం. కాబట్టి ఇప్పుడు మనం ఆ పేరాన్ని ఫస్ట్ పైనుంచి కింద దాకా తరువుగా చదివేసేయాలి, 1-2 సార్లు చదివితే దాని సారాంశం మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు మనం సెంటెన్స్ వైజ్ తీసుకుని ఆ సెంటెన్స్లో కూడా మళ్ళీ ఇండివిజువల్గా సెంటెన్స్ ఇండిపెండెంట్గా చదివి ఆ సెంటెన్స్ యొక్క సారాంశాన్ని రిటర్న్ రానివ్వండి బిగిన్ చేసి సారాంశం వచ్చేటట్టు చేయాలి. ఈ ట్రాన్స్లేషన్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫ్రీ ట్రాన్స్లేషన్, రెండోది ట్రూ ట్రాన్స్లేషన్. ఫ్రీ ట్రాన్స్లేషన్ అంటే స్వేచ్ఛానువాదం. స్వేచ్ఛానువాదం అంటే ఒక వర్డ్ అటు ఇటు పోవచ్చు, మనం చెప్పచ్చు చెప్పకపోవచ్చు కూడా, కానీ మొత్తం మీద సెంటెన్స్ చూస్తే మీనింగ్ చెడిపోవచ్చు. మనం కొద్దిగా ఫ్రీడమ్ తీసుకుని ఆ సెంటెన్స్ మీనింగ్ పోకుండా రాస్తే దాన్ని ఫ్రీ ట్రాన్స్లేషన్ అంటారు. నాకు తెలిసి మనం రాసేదంతా ఫ్రీ ట్రాన్స్లేషనే, ఎందుకంటే మనమేమి ట్రాన్స్లేటర్స్ కాదు, జర్నలిస్టులు కాదు, తెలుగు ఇంగ్లీష్ మీద గ్రిప్ ఉన్నవాళ్ళం కాదు. కాబట్టి కొంచెం అటు ఇటుగానే రాస్తాం. అది రాసిన ఓవరాల్గా ఏం కాకూడదు, సారాంశం చెడిపోకూడదు, ఆ సెంటెన్స్ యొక్క సారాంశం చెడిపోకూడదు, మీనింగ్ కన్వే అవ్వాలి. అలా అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, దాన్ని బాగా తరువుగా చదువుకుని అట్లా అండర్స్టాండ్ చేసుకున్నాక రాయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒక వర్డ్కి మీనింగ్ తెలియకపోయినా రిలేటెడ్గా రాసేస్తాం. ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు మనం దీని లోపలికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని వెళ్ళాం. సపోజ్ మీకు ఇచ్చింది ఏంటి, సోషల్ జస్టిస్ అనే పారాగ్రాఫ్ ఇచ్చాడు. దీంట్లోకి వెళ్తే ఒక పారా, ఫస్ట్, సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ ఆఫ్ పర్సన్స్ ఆర్ కార్నర్ స్టోన్స్ ఆఫ్ సోషల్ డెమోక్రసీ. ఇప్పుడు మనకి సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ, డిగ్నిటీ అనేది ఉంది. సామాజిక న్యాయం, సమానత్వం, హుందాతనం లేదా గౌరవం, డిగ్నిటీ, ఈ 3 అనేవి ఏంటి, సోషల్ డెమోక్రసీ అంటే సామాజిక ప్రజాస్వామ్యం. ఈ సామాజిక ప్రజాస్వామ్యానికి ఇవి ఏంటివి ఏమన్నాడండి, ఏంటన్నాడు, సోషల్ జస్టిస్, ఎస్, మూల స్తంభాలు, కార్నర్ స్టోన్స్. అవి ఎలా రాసినా యాక్చువల్గా కార్నర్ స్టోన్స్ అని రాసినా అంటే మూల రాయి అని వస్తుంది, స్టోన్స్ రాయి కాదు. అక్కడ మనకు తెలుసు కాబట్టి అది జర్నలిస్టు లేదా న్యూస్ పేపర్ చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే మూల స్తంభాలు, కార్నర్ స్టోన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అయినవి. కాబట్టి ఇప్పుడు ఇది మీకు ఈ మూల స్తంభాలు అనే పదం చివరిలో వచ్చింది తెలుగులో, కానీ ఇంగ్లీష్లో మధ్యలో వచ్చింది. కాబట్టి ఆర్డర్ ఆఫ్ సెంటెన్స్ అటు ఇటు ఉండొచ్చు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ వార్డ్ ఆఫ్ గురించి మీకు చెప్పాను. ఇకపోతే ది కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్ విచ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్గ్రేటెడ్ కన్సిస్ట్స్ ఆఫ్ డైవర్స్ ప్రిన్సిపల్స్ ఎసెన్షియల్ ఫర్ ది ఆర్డర్లీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. మనకి ఇంగ్లీష్లో కామా, ఫుల్ స్టాప్లు, అండ్లు, వాటి కనెక్షను కూడా బాగా ఐడియా ఉండాలి. ఇక్కడ ది కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది విచ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎన్గ్రేటెడ్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దాన్ని లిఖించిందో, ఎన్గ్రేటెడ్ అంటే లిఖించిన లేకపోతే చెక్కటం ఇట్లా ఉన్నదో కలిగి ఉన్నదో, కన్సిస్ట్ ఆఫ్ డైవర్స్ ప్రిన్సిపల్స్ అంటే రాజ్యాంగంలో ఏదైతే చెప్పబడినటువంటి సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అనే ఒక కాన్సెప్ట్ అంటే ఏంటి, ఇక్కడ కాన్సెప్ట్ తెలుగు ఏంటి, అంశం
అంశం, అంశం, భావన, ఏదైనా అంశం కరెక్ట్ కూడా. సో అదొక అంశం. ఈ సోషల్ జస్టిస్ అనే అంశం ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఉన్నదో అది ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ డైవర్స్ ప్రిన్సిపల్స్. డైవర్స్ అంటే ఏంటి? వైవిధ్యభరితమైన విభిన్న ప్రిన్సిపల్స్. అది డైవర్స్ ప్రిన్సిపల్స్ కలిగి ఉంది. ఈ డైవర్స్ ప్రిన్సిపల్స్ దేనికి సంబంధించినవి? ఎసెన్షియల్ ఫర్ ది ఆర్డర్లీ, ఎసెన్షియల్ ఫర్, అక్కడికి మళ్ళీ మనం అర్థం, ఒక ఎసెన్షియల్ అవసరం దేనికి? ఆర్డర్లీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఆర్డర్లీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. అంటే ప్రతి పౌరుడి యొక్క వ్యక్తిగత పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం. ఈ పర్సనాలిటీ అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి ఆర్డర్లీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అంటే డెవలప్మెంటే కాదు, ఆర్డర్లీ గ్రోత్. ఇక్కడ ఆర్డర్లీ గ్రోత్ అంటే ఏంటి? అది మనం లిటరల్ మీనింగ్ ఇస్తే అట్లా వస్తుంది. క్రమబద్ధంగా అంటే సరైన దిశలో అభివృద్ధి. అంటే ఈ గ్రోత్ అనేది కూడా సరైన దిశ అని చెప్పవచ్చు, లేకపోతే ఒక క్రమ పద్ధతి, డిజార్డర్ కాకుండా ఒక క్రమ పద్ధతిలో ఉండే అభివృద్ధి. ఇది ఎవ్రీ సిటిజన్ ఆఫ్ సొసైటీ, సమాజం యొక్క ప్రతి పౌరుడికి సంబంధించినటువంటి విషయాలు. సో ఆ విధంగా దీన్ని ఇప్పుడు ఎక్కడ మొదలు పెడతాం మనం? ఈ కాన్సెప్ట్ ఆఫ్ అనేది ఇప్పుడు ఈ సెంటెన్స్కి మీనింగ్ రాయాలంటే ఈ సామాజిక భావం, న్యాయం అనే ఒక అంశం ఏదైతే రాజ్యాంగంలో లిఖించబడి ప్రస్తావించబడి ఉన్నదో అది వ్యక్తి యొక్క, సమాజంలో ప్రతి పౌరుని యొక్క, అంటే చివరిలో ఉన్న ఆ వర్డ్ ఇక్కడికి వచ్చింది. సమాజంలో ప్రతి పౌరుని యొక్క వ్యక్తిత్వాన్ని ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి ఉపయోగపడే సాధనం, ఏదో ఉపయోగపడేది అని చెప్పాం. కాబట్టి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ సెంటెన్స్ ఒక రకంగా ఉండదు, ఇంగ్లీషు తెలుగు. సో జస్టిస్ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ జస్టిస్. అంటే అది జస్టిస్ కదా, దాని ముందు సోషల్ జస్టిస్, నువ్వు కొన్ని పదాలు మిస్ చేసావు. సోషల్ జస్టిస్ ఈజ్ దస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ జస్టిస్ ఇన్ జనరిక్ సెన్స్. ఇక్కడ జనరిక్ సెన్స్ అన్నాడు. జనరిక్ సెన్స్ అంటే అర్థం ఏంటి? సాధారణ అర్థంలో, సెన్స్. లాంగ్వేజ్ అంటే పరిభాష, కానీ ఇక్కడ సెన్స్ కాబట్టి సాధారణ అర్థంలో అని అర్థం చేసుకోవాలి. సో జస్టిస్ ఈజ్ ద జీనస్ ఆఫ్ విచ్ సోషల్ జస్టిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ స్పీసెస్. సో జీనస్ అనేది పెద్దది, జాతి. స్పీషీస్ అనేది చిన్నది, ప్రజాతి అంటారు, వర్గం అంటారు, దాంట్లో ఒక పార్ట్. కాబట్టి జస్టిస్ అనే ఒక పెద్ద దాంట్లో, ఒక జాతి, పెద్ద జాతిలో సోషల్ జస్టిస్ ఒక పార్ట్, ఇంటిగ్రల్ పార్ట్. సో ఈ విధంగా దీన్ని మనం ఈ వర్డ్స్ అన్నీ కూడా చేసుకొని ఒక్కొక్క సెంటెన్స్ని మొత్తం ఓవరాల్గా చదువుకోవాలి. మళ్ళీ ఒక్కొక్క సెంటెన్స్ చదువుకొని అర్థమైన తర్వాత బిగించేయాలి. ఇదంతా కూడా ప్రాక్టీస్ చేస్తే విత్ ఇన్ టైంలో మనం చేయగలుగుతాం. ప్రాక్టీస్ చేయకపోతే పదాలు ఎత్తుక్కోవటానికి టైం సరిపోతుంది. కాబట్టి ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరికీ తెలిసిందే, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని. అట్లాగే ఇందులో ఉన్న ఒక ప్రేదల వైపు వార్డ్ ఆఫ్ ఆల్రెడీ చెప్పేశాను నేను, వార్డ్ ఆఫ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి రెండో పారాగ్రాఫ్లో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నది. చూడండి, 2 లైన్లు చదువుతాను నేను. బట్ హూ ఆర్ ది వయోలేటర్స్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్? Ironically, the leader of this tribe of marauders is the state itself. అంటే ఏంటారు? ఒకటి, హూ ఆర్ ది వైలేటర్స్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్? మానవ హక్కుల్ని ఉల్లంఘించేది ఎవరు? క్వశ్చన్ అర్థమైంది. అది తెలుగు కూడా మనకు రాస్తాం, ఎవరు మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు. కానీ నెక్స్ట్ సెంటెన్స్లో ఏముంది? ఐరానికల్లీ ద లీడర్స్ ఆఫ్ దిస్ ట్రైబ్ ఆఫ్ మెరాడర్స్ ఈజ్ ది స్టేట్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ మనకి ఇరానికల్లీ అంటే కూడా తెలియచ్చు, లేదా నెట్లో చూసినా తెలుసు. ఏంటి ఇరానికల్లీ అంటే? ఎగతాళి, యాక్చువల్గా హ్యూమిలియేషన్ అంటే జోక్గా, జోవియల్గా
హాస్యానికి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ది లీడర్స్ ట్రైబ్ ద లీడర్ ఆఫ్ దిస్ ట్రైబ్ ఆఫ్ మెరాడర్స్ ఈజ్ ది స్టేట్ ఇట్ సెల్ఫ్. స్టేట్ అంటే మనకు తెలుసు, ప్రభుత్వం, రాజ్యం, రకరకాలు అంటాం. ఎవరు వైలేట్ చేస్తున్నారు అని అంటాడు? స్టేట్ ఇట్ సెల్ఫ్, స్టేట్ వైలేట్ చేస్తున్నారు అన్నాడు. అంతవరకు అర్థమైంది. కానీ వాట్ ఈస్ దిస్ లీడర్స్ ఆఫ్ మెరాడర్స్, ట్రైబ్ ఆఫ్ మెరాడర్స్ అంటే ఈ మానవ హక్కుల్ని ఉల్లంఘించేదానికి లీడర్ ఎవరు? రాష్ట్రమే, ప్రభుత్వమే, రాజ్యమే లీడరు అని చెప్తున్నాడు. మరి ట్రైబ్ ఆఫ్ మెరాడర్స్ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? ఎక్కడున్నది? అనుకుంటున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. మనం ఆ కంటెక్స్లో ఉన్న దాని మీనింగ్ని మనం అట్లా అనుకుంటున్నాం. కానీ ఇది ఒక ట్రైబ్ ఆఫ్ మెరాడర్స్ అనేది ఒక ప్రత్యేకమైన జాతి, ఎక్కడో ఈస్ట్ మధ్యాసియాలను ఎక్కడో ఉంటుంది. వాళ్ళు దేనికి పెట్టింది పేరు అంటే ప్లండరింగ్కి, ఈ దోపిడీ చేయడానికి, దాడులు చేయడానికి, వాళ్ళ దాడులు చేసిన వాళ్ళని చంపేసి మొక్కలు చేసేదానికి వాళ్ళు ఒక స్పెషల్, అంటే ఈ వైలేషన్స్కి వాళ్ళు పెట్టింది పేరు, రైట్స్ వైలేషన్కి వాళ్ళు పెట్టింది పేరు. అందుకని ఇక్కడ లీడర్స్ ఆఫ్ దిస్ ట్రైబ్ ఆఫ్ మెరాడర్స్ అంటే ఇక్కడ ఈ ట్రైబ్ ఆఫ్ మెరాడర్స్ అనేది ఒక పోలిక. హ్యూమన్ రైట్స్ వైలేట్ చేసేవాడు ఒక పోలిక ఇచ్చారు. లీడర్ ఎవరంటే ఈ ట్రైబ్ ఆఫ్ మెరాడర్స్కి స్టేటు అంటే వైలేట్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఉందనుకోండి, భారతంలో ఇటు శకున్ లాంటి వాడు అంటే ఏంటి? శకున్ దేనికి ఫేమస్? పక్కనే ఉండి మోసం చేయడానికో లేకపోతే ద్రోహం చేసేదానికో ఫేమస్. ఆ విధంగా ఇక్కడ ఇది ఎవరికి పోలిక అనమాట. సో మనకి శకుని గురించి తెలియకపోతే ఆ కంటెక్స్ట్ అర్థం. అట్లాగే అందుకని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఇదేంటి గోళ, ఈ కొన్ని వర్డ్స్ ఎక్కడెక్కడో వచ్చేస్తాం. కాబట్టి వాటిని మనం వేరియస్ అంటే రెగ్యులర్గా ఇంగ్లీషు న్యూస్ పేపర్స్, జర్నల్స్ ఇవన్నీ చదువుతూ ఉంటే ఈ బయట విషయాలు అర్థమవుతాయి. అంటే అదర్ దాన్ సబ్జెక్ట్లో ఉండే వర్డ్స్ కాకుండా మిగతా వర్డ్స్ మనకి వస్తాయి. కాబట్టి వీటిని మనం అర్థం చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది మనం ముఖ్యమైన పాయింట్లు ట్రాన్స్లేషన్కి సంబంధించి తెలుసుకోవాల్సింది. బేసికల్గా ఏంటంటే ఇంగ్లీషు, తెలుగు ప్రాక్టీస్, న్యూస్ పేపర్స్ చదవడం ప్రాక్టీస్. ముందు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే కానీ మనకి రాదు. రోజు ఒక పారాగ్రాఫ్ అన్న తీసుకుని, ఇప్పుడు హిందూ ఉందనుకోండి, హిందూలో లీగల్ ఆర్టికల్స్ ఉంటాయి. అట్లా కొంతమంది హిందూలో లీగల్ ఆర్టికల్స్ని కొన్ని పేపర్లు తెలుగులో బ్రీఫ్గా చేస్తాయి, ట్రాన్స్లేట్ చేసి రీప్రింట్ చేస్తారు. అప్పుడు అవి పట్టుకోవాలి. అవి పట్టుకుని అది ఇది కలిపి చదవాలి. సో ఇది ఫ్రెండ్స్ ట్రాన్స్లేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్దాం. ఏ బుక్? ఒకటి అరచేతిలో న్యాయం, సుప్రీం లా హౌస్లో ఉంటుంది. దాంట్లో అన్ని రకాలైనటువంటి ఉంటాయి చాలా వరకు. రెండోది పోలీసులు, ప్రజలు. అది క్రిమినల్కి సంబంధించిన అనేక లీగల్ వర్డ్స్ తెలుగులో ఉంటుంది. మీకు అది చదివితే అర్థం. మూడోది ఇంకో బుక్ ఉంది, అమలు కాని చట్టాలు, అలలు కాని కష్టాలని. కాకపోతే అది బయట దొరకపోవచ్చు, నా దగ్గర ఉన్నది. ఇందులో జనరల్ ఇష్యూ అనమాట. అంటే ఈ జీవించే హక్కు, పోలీసులు చట్టాలు అమలు చేస్తున్నారా, లేకపోతే రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అని తెలుగులో ఏమంటాం? చట్టబద్ధ పాలన, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ఇట్లా అనేక విషయాలు. ఇది చిన్నదే కానీ ఉంటుంది. అంటే నా బుక్సే చదవమని చెప్పట్లేదు, బయటైనా ఏదైనా తెలుగు బుక్స్ కూడా తీసుకోండి. తీసుకుని వాటిని పెట్టుకుంటే ఈజీగా వస్తుంది. ఇంకో 5 minutes ఉంది. జనరల్ ఎస్ఎస్ గురించి చెప్పుకుందాం. జనరల్ ఎస్ఎస్ వచ్చేసరికి మీరు ఫస్ట్ లిమిటెడ్గా ఒక 20-25 టాపిక్స్ అనుకోండి. అనుకుంటే ఈ 20-25 టాపిక్స్ ఒక స్ట్రక్చర్ తయారు చేసుకోండి. వీటిలో కొన్ని 2-3 పార్ట్లుగా డివైడ్ చేసుకోండి. ఎక్కువగా రైట్స్ రిలేటెడ్ ఉంటాయి. అంటే ఫండమెంటల్ రైట్స్, హ్యూమన్ రైట్స్, చైల్డ్ రైట్స్, ఉమెన్ రైట్స్, ఇట్లా రైట్స్కి సంబంధించినవి ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది.
అప్పుడు మీరు ఈ రైట్స్ రిలేటెడ్ అన్నిటికీ కూడా ఒక కొన్ని సెట్ ఆఫ్ కామన్గా అప్లికేషన్ ఉండే కొన్ని డాక్యుమెంట్స్, బేసిక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఉదాహరణకి యూడిహెచ్ఆర్, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, మాగ్నా కార్టా, కన్వెన్షన్ ఆన్ పొలిటికల్ అండ్ సివిల్ రైట్స్ 1966. అట్లాగే ఉమెన్కి సంబంధించి కన్వెన్షన్ అగైనెస్ట్ ఆల్ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఉమెన్ అని ఒకటి ఉంది 1967. ఇలాంటి కొన్ని ఇంటర్నేషనల్ కోవెనెంట్స్ కామన్గా ఉంటాయి, వాటిని చదవాలి. వాటిని మీరు ఎక్కడ ఈ దేనికి సంబంధించి ఇచ్చిందైనా రాయొచ్చు. సపోజ్ హ్యూమన్ రైట్స్ గురించి రాయాలనుకోండి, అప్పుడు అవన్నీ రాసుకోవచ్చు. ఇవి బేసిక్ డాక్యుమెంట్స్. జెండర్ జస్టిస్ గురించి రాయాలనుకోండి, ఇవి రాస్తూ వీటితో పాటు ఉమెన్కి ఎక్స్క్లూజివ్గా ఉన్నటి గురించి రాయాలి. ఇట్లా కొన్ని పార్ట్లుగా చేసుకుంటే రైట్స్ రిలేటెడ్ అన్నింటినీ కూడా, అంటే మీకు ఆ పర్టికులర్ ఇష్యూ ఆ నిమిషానికి మీకు తెలియకపోవచ్చు, అయినప్పటికీ కూడా దీన్ని ఉపయోగించుకుని రాసేయచ్చు. అట్లాగే ఈ జనరల్ ఎస్సేస్ చాలా వరకు ఇంటర్వూవెన్గా ఉంటాయి. ఇంటర్వూవెన్ అంటే ఏంటి అర్థం? మిక్స్ అయి ఉంటాయి, ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు మీరు జ్యుడిషియల్ యాక్టివిజం చదివారనుకోండి, జ్యుడిషియల్ రివ్యూ రాయొచ్చు. జ్యుడిషియల్ రివ్యూ చదివారనుకోండి, జ్యుడిషియల్ యాక్టివిజం గురించి కొంత, అంటే మొత్తం అదే ఉంటుందని కాదు. అదే అలాగే మీరు హైకోర్టు, సుప్రీంకోర్టుల గురించి రిట్ ఆఫ్ మ్యాండమస్ లేని చదివారనుకోండి, దీన్ని ఇప్పుడు పైన చెప్పిన దానికి రాయొచ్చు. లేదా రోల్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ టు ప్రొటెక్ట్ ఫండమెంటల్ రైట్స్. సో ఇట్లా ఇంటర్వ్యూవెన్గా ఉంటాయి. ఈ చదివేటప్పుడే మీరు ఫండమెంటల్ రైట్స్ అవుతారు, ఈ చదివేటప్పుడే మీరు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అవుతారు. ఒక్కొక్కసారి వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ అంటే అవి ఎక్కువ ఇవి ఎక్కువ అంటే ఏది ఇంపార్టెన్స్ ఎక్కువ. ఇట్లా వీటన్నిటికీ కొంత బేసిక్గా చదివితే అదే దాన్ని మనం అక్కడ మైండ్ అప్లై చేయాలి. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ చదివారు, హ్యూమన్ రైట్స్ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అన్నాడు, రెండు క్లబ్ చేయొచ్చు కదా. మనం ఏదైతే జోగేంద్ర కౌరు, డీకే బాస్ కేసులు, నీలాల్ బెహ్రా గారు, ఇవి ఉన్నాయి కదా, నందిని సత్పతి కేసులు, ఇవన్నిటిని మనం కోట్ చేయొచ్చు. అవే ఫండమెంటల్ రైట్స్ వస్తాయి, హ్యూమన్ రైట్స్ వస్తాయి, ఇన్వెస్టిగేషన్ ఇంటర్లింక్ చేయొచ్చు. కాబట్టి జనరల్ ఎస్సేస్కి సంబంధించి ఇంటర్లింక్ చేయడానికి బాగా ఛాన్స్ ఉంది. సో రైట్స్ రిలేటెడ్ ఒకటి. అది కాకుండా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది జ్యుడిషియల్ సిస్టమ్ గురించి కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ కోర్ట్స్, అంటే టెక్నాలజీ ఎట్లా ఉపయోగపడుతుంది, ఇప్పుడు కొత్తగా జ్యుడిషియల్ సిస్టమ్ రావాల్సిన మార్పులు ఏంటి, కొలీజియం సిస్టమ్ ఏంటి, రిఫార్మ్స్ ఏంటి, జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఏమేం కావాలని ఇప్పుడు పీపుల్ ఎదురు చూస్తున్నారు, ఇట్లా ఉన్నాయి కదా. సో ఇలాంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి కూడా ఇంటర్వ్యూవెన్గా ఉంటాయి. పెండింగ్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఎందుకు పెండింగ్ ఉన్నాయి? జడ్జీలు లేరు. జడ్జీలు ఎందుకు లేరు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఏమవుద్ది? ఎందుకని జడ్జీలు అపాయింట్మెంట్ కావట్లేదు? కొలీజియం సిస్టమ్, ఇవన్నీ ఇంటర్లింక్. సో ఇట్లా ఈ ఆస్పెక్ట్లో ఎక్కువగా ఇదే అడుగుతున్నాడు. తర్వాత ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఎక్కువగా అడుగుతున్నాడు. వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేసుకుంటే, అంటే ఎట్లా ఉండాలంటే అక్కడ ఏదైనా రాసేటట్టు ఉండాలి. ఆ మెటీరియల్ అన్నీ మొత్తం ప్రపంచంలో ఉన్నదంతా మనం చదవలేము, కొన్నే చదువుతాము, అంతే అవకాశం టైం ఉంటుంది. కానీ అక్కడ రాయటం, సబడింగ్లు పెట్టుకోవాలి, నీట్గా రాయాలి. సో ఆ విధంగా ముందే ఒక స్ట్రక్చర్ వేసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ 1500 పదాలు, 1500 వర్డ్స్ అంటున్నాయి. కాబట్టి ఈ 1500 వర్డ్స్కి రావాలంటే పేజీకి మనం ఒక 10-12 లైన్స్ రాసామంటే ఒక మినిమం 10 పేజెస్ రాయాలి. కాబట్టి ఈ 10 పేజెస్ రాయాలంటే, అన్ని వర్డ్స్ రావాలంటే కంటెంట్ ఎక్కువగా ఉండాలి. కాబట్టి కంటెంట్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా వీటిని